నేను ఇప్పుడు బియ్యం పిండితో వడియాలు పెట్టుకుంటాను. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో బియ్యం పిండికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఇందులో నువ్వులు, వాము, అట్లనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలియబెట్టుకోవాలి. ఈ నీళ్లు మంచిగా మరగనియాలి. ఈలోపు మనం బియ్యం పిండిని ఇంకొక గిన్నెలో తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ఈ విధంగా తడిపి పెట్టుకోవాలి. టెక్స్చర్ ఈ విధంగా ఉండాలి. ఇలా ఈ పిండి అంతా కలిపి పెట్టుకున్న తర్వాత మరిగే నీళ్ళలో పోసుకొని అంతా కలియబెట్టుకోవాలి. పిండిని ఉండలు లేకుండా అంతా కలియబెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు కలియబెడుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా పిండి 5-10 నిమిషాలు మంచిగా ఉడికితేనే మనకు వడియాలు అనేది విరగకుండా చక్కగా వస్తాయి. వీటిని చల్లారినాక మంచిగా ఒక బట్ట పైన మందంగా పెట్టుకోవాలి. పల్చగా పెట్టుకుంటే ఎండినాక ఇంకా పల్చగా అవుతాయి. కాబట్టి మందంగా పెట్టుకుంటే మనకు నీట్గా వస్తాయి తీసేటప్పుడు కూడా. ఇవి ఎండినాక ఎట్లున్నాయో కూడా మళ్ళీ చూద్దాం ఒకసారి. నచ్చితే మీరు కూడా పెట్టుకోండి. అట్లనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చూడొచ్చు.